మన జీవితాలు నిలబడ్డాయంటే కారణం వాళ్ళే, టీచర్స్ వల్ల మనందరం కూడా ఇవాళ ఎలా బ్రతకాలి ఎలా బ్రతకూడదు అని చెప్పేవాళ్ళు అందరూ టీచర్స్. అటువంటి గొప్ప వాళ్ళు ఇవాళ ఏంటంటే వాళ్ళందరూ సమక్షంలో వాళ్ళని అభినందించుకోవడం చాలా సంతోషదాయకం. ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథులుగా మరి సోదరులు మిత్రులు మరి మన సర్కిల్ ఇన్స్పెక్టర్ తిరుమలరావు గారు, అలాగే మరో సోదరులు గంటల శ్రీనిబాబు గారు, ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కమిటీ మెంబరు, అలాగే సింహాచల దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబరు రావడం, అలాగే మిగతా సోదరులందరూ రావడం, 35 మంది సుమారు 40 మంది టీచర్స్ వచ్చారు. వాళ్ళందరూ కూడా పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమం చేయడం అంటే మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే నిన్నే మనం విగ్రహాలు పంచుకున్నాం, రెగ్యులర్గా ఏదో చేస్తున్నాము. రేపు రానున్న రోజుల్లో జర్నలిస్ట్ డే అనుకున్నాం, అది కూడా చేయాలని ఉంది. అలాగే మరి ఇవాళ టీచర్స్ ఏంటంటే గొప్పతనం, గురువులు ఏంటంటే వాళ్ళ వల్లే ఇవాళ ఏంటంటే సమాజంలో పిల్లలు భవిష్యత్తు బాగుంటుంది. రానున్న రోజుల్లో కూడా మరి వాళ్ళు సోషల్ రెస్పాన్సిబిలిటీతో పిల్లలందరూ ఎదగాలని, వాళ్ళందరూ బాధ్యత గల పౌరులుగా తిరగాలని, అలాగే మరి ఒక్కొక్క స్థాయికి ఎదగాలి. ఒక ఇన్స్పెక్టర్ అవ్వచ్చు, లేదా లాయర్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, ఇంజనీర్ అవ్వచ్చు, ఒక పొలిటీషియన్ అవ్వచ్చు, పెద్ద పెద్ద ఆఫీసరు. మరి అబ్దుల్ కలాం గారు తెలుసు కదా ఎంత కింద స్థాయి నుండి ఎంత పెద్ద వ్యక్తులు. అలాగే మరి పవన్ కళ్యాణ్ గారు తీసుకోండి, కింద స్థాయి కానిస్టేబుల్ గారు కొడుకు ఆయన కూడా ఎంత పవర్ స్టార్ అయ్యారు, చిరంజీవి గారు కానీ. అలాగనే ఎంతోమంది నాయకులు చేసినటువంటి ఘనత మరి టీచర్స్లే. కాబట్టి వారికి మరొక్కసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గురు శిష్య సాంప్రదాయమే శ్రీరామ రక్షణ పెద్దలు ఎప్పుడో చెప్పారు. మరి అదేవిధంగా ఈ గురువుల వల్లే ఈరోజు సమాజానికి అవసరమైన మార్గదర్శకులు కూడా తయారవుతుంది జరుగుతుంది. అదేవిధంగా సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి మహోత్సవం కూడా ఈ 2 ఉత్సవాలను పురస్కరించుకొని పెద్ద ఎత్తున గురువులను సత్కరించుకోవడం అభినందనీయం. మన అందరూ గురువులందరూ కూడా బాగుంటేనే సమాజం కూడా బాగుంటుందని తెలియజేసుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు సమాజానికి అవసరమైన కార్యక్రమాలన్నీ నిర్వహించి సంఘ సేవకులుగా పేర్కొన్నటువంటి మా చాలామంది సుమారు 40 మంది ఉపాధ్యాయులకి గురు పూజోత్సవం దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఘనంగా సన్మానించారు. ఇది చాలా మంచి కార్యక్రమం, గొప్ప విషయం. సో పిల్లలు చదువులు చెప్పే గురువుల్ని గౌరవించుకోవడం అనేది ఒక మంచి సాంప్రదాయం. అటువంటి సాంప్రదాయాన్ని మన నాగరాజు గారు ఈరోజు చాలా ఘనంగా వాళ్ళందరినీ సత్కరించి వాళ్ళని సంతోషపరిచారు. సో ఇది మిగతా టీచర్స్ అందరికీ కూడా ఒక ఇన్స్పిరేషను. ఈ విధంగా ఇలాంటి మంచి కార్యక్రమాలు నాగరాజు గారు ఇదే కాదు చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని ఆయనకి భగవంతుడు మంచి అన్నీ సమకూర్చాలని కోరుకుంటూ నాకు అవకాశం మా స్కూల్ రైల్వే స్కూల్ తరఫున అందరి తరఫున మా టీచర్స్ మా హెచ్ఎం గారి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ సాంప్రదాయం అనేది చాలా మంచి కార్యక్రమాన్ని గుర్తించి, అంటే టీచర్స్ గౌరవించాలి. ఒక రాజకీయ నేపథ్యానికి చెందిన వ్యక్తి మమ్మల్ని కూడా టీచర్స్ అందరినీ వీళ్ళే తరాన్ని బాగు చేసేవాళ్ళు. వాళ్ళు కూడా మనం గుర్తించి గౌరవించి ఒక దాన్ని అంటే అందరికీ చూపించాలి అనే దీంట్లో తీసుకోవడం చాలా మా అందరికీ అభినందనీయం. చాలా థ్యాంక్స్ అండి. ఈ విషయంలో పిల్లల గురించి కూడా కొన్ని విషయాలు చెప్దామని అందరూ చాలా చెప్పారు. మీరు ఎలా మోటివేట్ చేస్తారు స్టూడెంట్స్ని, అదే అందరూ సమాజం అభివృద్ధి చెందాలి, పిల్లలు నెక్స్ట్ జనరేషన్స్ని 3-4 జనరేషన్స్ని రెడీ చేస్తున్నాం మేము. అలాంటి వాళ్ళు మంచి నైతిక విలువల్లో పెంపొందించాలని మేము చాలా ట్రై చేస్తాం. మార్నింగ్ చదువుతో పాటు సంపూర్ణ మూర్ఖత్వం వాళ్ళు సంపూర్ణంగా ఒక మంచి నైతిక విలువలుగా మెరగాలని ట్రై చేస్తున్నాం. దానికి ఇంకొంచెం గవర్నమెంట్ కూడా కొన్ని ఇది చేయాలి. యూనివర్స్లో పిల్లలు పండకూడదు, తిట్టకూడదు, టీచర్స్ ఎలాంటి అనే విషయం. నెక్స్ట్ ఏంటంటే మీడియాలో నెక్స్ట్ యూట్యూబ్లో నెక్స్ట్ సినిమాల్లో వచ్చే చాలా కంటెంట్ అనేది పిల్లలకి